రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చరల్ విద్యార్థులతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సమావేశమయ్యారు. యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కావడంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందన్నారు. అతి త్వరలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు జానయ్య గారు నన్ను మరి స్థానిక శాసనసభ్యులను పిహెచ్డి స్టూడెంట్స్తో ఇంట్రడక్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చింది. తప్పకుండా ఆ సమస్యలన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పూర్వ వైభవం తీసుకువచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ వ్యవసాయ రంగం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ కానీ, పట్టు కానీ ఇతర పార్టీలకు లేవు. కాబట్టి తప్పకుండా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని కాపాడబడ్డదో అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడుతాము, ఈ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొని వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.